శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయం 4వ రోజు పారాయణం ఆదివారం. యోగము ఉల్లిపాయ, శ్యామ పాముకాటు బాగుగుట, కలరా నియమములను ఉల్లంఘించుట గురుభక్తి పరీక్ష. నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణములకు అతీతుడు. కాని మాయచే కప్పబడి వాని నయ్యమగు సచితానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు. అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము. కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడునని చెప్పెడవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపుచుండెడవారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపెడవారు. ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేవారు కారు. తన కొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరెడేవారు కారు. సమస్త చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరిని నిరాదరించుట కాని అవమానించుట కాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడేవారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడునని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడేవారు. మేము ఇతర యోగులను ఎరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్ కటాక్షముచే వారవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగు చేసేదరని మాత్రం ఎరుగుదము. మన పుణ్యమేమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో నట్లు జరగదు. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చాను. అతడు యోగశాస్త్రములకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను. తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను. కాని అనుభవమేమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకునేను. ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చాను. అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టి తినిచుండేరి. దీనిని